ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. సో ఇదైతే ఈరోజు తీసిన వ్లాగేనండి, కొంచెం ఎర్లీగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే మార్నింగ్ నా బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుందనేది అయితే చూపించాను. మార్నింగ్ లేచిన వెంటనే డిటాక్స్ వాటర్ తాగాను, తర్వాత రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక స్టవ్ మీద ఏంటంటే వాళ్ళ చెర్రీ మ్యాగీ అడిగాడు అనమాట. ఆల్మోస్ట్ నేను పిల్లలకి మ్యాగీ పెట్టక 4-5 మంత్సే అయిపోయింది. సో బట్ వాళ్ళ చాలా ఇదిగా అడిగాడు అనమాట, కావాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ అని. సో సరే, ఎప్పుడైనా ఒక్కసారి అయితే ఇవ్వడానికి బాగుంటుందండి, బట్ రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఇవ్వద్దు, ఇది నా సజెషను. అండ్ ఇంకా అవి రెండు పొయ్యి మీద పెట్టేసి బయట వచ్చి వాకిల్ చేశాను అనమాట. ఎందుకంటే ఇవాళ బయట పనిచేసే ఆమె రాలేదు. ఎందుకు రాలేదనేది రీజన్ అయితే తెలియదు అనమాట. జస్ట్ కాల్ చేస్తే ఊర్లో లేను అని చెప్పింది. సో అందుకని ఇంకా నేనే ఫాస్ట్గా బయట వాకిలి కూడా చేసుకున్నాను అనమాట. ఇవాళ 5:30కే లేచాను, కానీ బట్ ఏంటంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్, మన డైలీ రొటీన్ ప్లాన్లో ఇది లేదు కాబట్టి కొంచెం హడావిడి అయిపోయింది అనమాట. సో ఇంక నేను వాకిలి అదంతా చేసి లోపలికి వచ్చేసరికి మ్యాగీ ఇదంతా కూడా కుక్ అయిపోయింది అనమాట, రాగి జావ కూడాను. సో ఇంకా చెర్రీకి ఒక ప్లేట్లో వేస్తే ఫాస్ట్గా చల్లారుతుంది కదా, అప్పటికి 7:20 అయిపోయినట్టుంది. బట్ సో ఇంకా మళ్ళీ అప్పటికి లేట్ అయిపోయింది, ఆటో వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ కదా, కొంచెం హడావిడి అనిపిస్తుంది అనమాట. బట్ ఆటో వచ్చేసరికి చెర్రీ అయితే కంప్లీట్గా తినేసి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి రెడీ అయిపోయాడు అనమాట. సో మాకు కూడా రాగి జావ అది చల్లారి పెట్టేశాను. సో రాగి జావ కూడా తీసుకున్న తర్వాత ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఏంటంటే పూరి, చోలే కర్రీ, శనగల కర్రీ చేద్దాము అనేసి కాబోలి శనగలు అయితే నైట్ నానబెట్టాను. సో వాటిని ఇంకా కుక్కర్లో వేసుకుంటున్నాను అనమాట. నానబెట్టిన వాటర్ని పడేయట్లేదు, వంపకుండా అదే వాటర్లోనే ప్రెషర్ కుక్ చేసేస్తున్నాను అనమాట. ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ అవుతాయని కొంచెం వాటర్ వేసుకున్నాను. 2 బే లీఫ్, 2 ఇంచ్ దాల్చిన చెక్క, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టేశాను. సో అవి కుక్ అయ్యే లోపల ఆనియన్స్, టమాటోస్ కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. అవి ఏంటంటే ఒక 3 to 4 విజిల్స్ వరకు పెట్టాను. సో ఇంకా ఆనియన్స్ ఏంటంటే ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మనం బ్లెండర్లో వేసి పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు ఆనియన్స్, టమాటోస్. బట్ నాకు కొంచెం కటింగ్, వెజిటబుల్ కటింగ్ అనేది ఇష్టం కాబట్టి నేనైతే కటింగే చేసుకున్నాను అనమాట. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే, లేదు అనుకుంటే కనుక బ్లెండర్లో వేసేసుకోవచ్చు అండి. ఆనియన్స్, టమాటోస్ అండ్ కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా బాండిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్లోనే కొంచెము పసుపు, కొద్దిగా సాల్ట్ అనమాట, పెద్ద ఎక్కువ ఏం పడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం శనగల్లో వేసాము. నేను ఏంటంటే ఆ శనగల్లో బాయిల్ చేసిన వాటర్ని మళ్ళీ కర్రీ ప్రిపరేషన్లో కూడా వాడతాను అనమాట. అందుకోసం అనేసి సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అది 1 స్పూన్ పట్టింది నాకు. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ లోపల ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే లోపల మనము టమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అండి, ఎందుకంటే ఇది మొత్తం స్మాష్ అయిపోయినట్టుంటేనే కర్రీ గ్రేవీగా బాగుంటుంది అనమాట, లేకపోతే వేటికవే విడివిడిగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో దానికోసం అని చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇవి టమాటోస్, ఆనియన్స్ ఎంత స్మాష్ అయ్యే వరకు మగ్గించుకుంటే అంత మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. అయితే ఇదే మెయిన్ అనమాట, టమాటోస్, ఆనియన్స్ మగ్గించడంలోనే ఈ కర్రీ ఫ్లేవర్ అంతా ఉంటుంది. మిక్సీ పట్టి వేసేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది, కానీ బట్ నాకు ఎందుకో ఇంకా పచ్చి ఇది ఉందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అన్ని కర్రీస్, పన్నీర్ కర్రీ అలాగే అనిపిస్తుంది నాకు. సో దానికోసం అని ఇంకా చాప్ చేసి యాడ్ చేసుకున్నా. సో ఇదో ఇట్లా టమాటోస్ అన్నీ కూడా ఇట్లా కలుపుతుంటే స్మాష్ అయిపోతున్నాయి కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం ఏంటంటే ఒక 2 స్పూన్స్ కారము స్పైసీనెస్ మన లెవెల్స్, మనం తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నేను కొంచెం కారం ఎక్కువ వేసాను, ఎందుకంటే నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు ఇందులో. సో మీకు కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని కారము, రెడ్ చిల్లీ పౌడర్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో 1 స్పూను ధనియాలు, జీలకర్ర పొడి,
అండ్ 1.5 స్పూన్ వచ్చేసి గరం మసాలా. ఇందులో మసాలాలు ఏమీ వేయలేదు కాబట్టి గరం మసాలా 1.5 స్పూన్ వరకు వేసాను అనమాట. తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, కంపల్సరీ అని ఏం లేదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఏంటంటే మనకి ఎప్పుడైనా అది కారం రాదు, బట్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఫుడ్ కలర్ యూస్ చేసే బదులు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తే ఆ రెడ్నెస్ అనేది వస్తుంది అనమాట. కొంచెం రెడ్ కలర్లో ఉంటే టెంప్టింగ్గా ఉంటుంది కదా కర్రీ, చూడ్డానికి కూడా బాగుంటుంది అనేసి అది యాడ్ చేశాను అనమాట. తర్వాత అవన్నీ కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను స్పెషల్గా వేరే వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. జస్ట్ మనము చిక్ పీస్ బాయిల్ చేసాం కదా, శనగలు ఉడికిచ్చిన వాటరే అందులో యాడ్ చేసుకున్నాను. అవి ఒక్కసారి బాగా ఇట్లా బాయిల్ అయిన తర్వాత, ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చిక్ పీస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో అయితే ఇందులో ఏంటంటే బే లీఫ్, దాల్చిని వేసాం కదా మనం, దాల్చిన చెక్క, బే లీఫ్ ఇవి తీసేసుకోవచ్చు అనమాట అక్కర్లేదు అనుకుంటే. సో అది సిమ్లో పెట్టేసి ఒక పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా చెప్పాను కదా పూరీ చేస్తున్నానని, సో పూరీస్ అనమాట. పూరీలు అయితే బాగా పొంగినాయి అనమాట ఇవాళ సాఫ్ట్గా. సో నేను పూరికి కూడా ఏంటంటే కంప్లీట్గా గోధుమ పిండే వాడతాను, అసలు ఎక్కడ మైదా పిండి అనేది యాడ్ చేయను అనమాట. మ్యాక్సిమం మా ఇంట్లో అసలు ఎంత వెతికినా మైదా పిండి అనేది దొరకదు, తీసుకురాను ఫస్ట్. ఏదైనా సరే ఇంకా గోధుమ పిండి వేరే అదర్ ఆప్షన్సే వెతుక్కుంటాను అనమాట. మైదా పిండికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయా అని చూసి వాటితోనే కానిచ్చేస్తాను అనమాట. సో ఈలోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఏంటంటే ఇంకా సాల్ట్ కొంచెం ఎక్కువైంది అనిపించింది అనమాట. అందుకని ఇంకా పొటాటోస్ ఉంటే 2 పొటాటోస్ కట్ చేసి యాడ్ చేశాను. అవేం ఉడికిపోకలేదు, బట్ పొటాటోస్ యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కర్రీలో ఉన్న ఎక్సెస్ సాల్ట్ అంతా కూడా పొటాటోస్ పీల్ చేస్తాయి అనమాట. దానికోసం యాడ్ చేశాను అంతే. సో ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇవాళకైతే ఇంతేనండి. రేపు ఒక మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ.